గచ్చిబౌలి అంజయ్య నగర్లో 6 అంతస్తుల భవనం కూలిన తర్వాత ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారి సంతోష్ పైన చర్యలు తీసుకున్నారు. అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన తర్వాత రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూస్తాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్ని అక్రమ నిర్మాణాలు వచ్చాయి, ఎన్ని గజాల్లో ఎన్ని భవనాలు అంటే ఎన్ని ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మించారు అనేటువంటి అంశంపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామనేది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అదే అట్ ద సేమ్ టైం హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా నాలా మీద వచ్చినటువంటి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి అది వెంటనే తొలగిస్తాము, వాళ్ళకి ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వబోము అనేది హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అంజయ్య నగర్లో ఒక భవనం కూలిన తర్వాత అధికారులు నిద్రలేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూస్తామనేటువంటి అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇన్ని రోజుల పాటు ఏం చేశారు? ఈ భవనం కూలిపోయిన తర్వాత అనేక సార్లు ఈ భవనంకి సంబంధించినటువంటి అంశం పైన అధికారుల చుట్టూ తిరిగాం, అధికారులకు కంప్లైంట్ ఇచ్చాము, ఒక్కరు కూడా వచ్చింది చూసింది లేదు, దాని మీద యాక్షన్ తీసుకుంది లేదు అనేది ప్రధానంగా గచ్చిబౌలి అంజయ్య నగర్లో నివసిస్తున్నటువంటి జనాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాజిద్కి సంబంధించి బిల్డింగ్ ఏదైతే కూలిపోయిందో ఆ కూలిపోయేటువంటి క్రమంలోనే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మీద ఈ బిల్డింగ్ పూర్తి స్థాయిలో శిథిలాలు పడితే ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి ఒక బ్లాక్ దాదాపుగా డ్యామేజ్ అయింది. ఆల్మోస్ట్ 25 ఫ్యామిలీలు అన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిపోయాయి. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ఎప్పుడు రమ్మంటారు అనేది వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక బ్లాక్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోవడంతో ఈ బ్లాక్ని ఎవరు రిపేర్ చేస్తారు? సాజీద్ రిపేర్ చేస్తాడా, ప్రభుత్వం రిపేర్ చేస్తుందా, స్థానిక ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు దీన్ని రిపేర్ చేసి మాకు ఇస్తారనేటువంటి అంశం పైన సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు రేపు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనాకి రిటర్న్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. మా అపార్ట్మెంట్కి ఎట్లాంటి న్యాయం చేస్తారు, మా అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాల్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవ్వడంతో ఇది స్ట్రక్చర్ డ్యామేజా, స్టెబిలిటీ డ్యామేజా, దీన్ని ఎప్పుడు ఒక కంక్లూజన్కి తీసుకొస్తారు అనేది ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జనాలు ఎదురు చూస్తున్నారు. 25 అంటే ఆల్మోస్ట్ 100 మంది ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్ వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనో వాళ్ళ చుట్టాల ఇంట్లోనో వేరే హోటల్లోనో ఉండాల్సినటువంటి దయనీయ పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ నెలకొన్నాయి. సో గచ్చిబౌలి అంటే ముఖ్యంగా ఐటీ కారిడార్గా పేరుంది. ఇక్కడ డబ్బు ఉన్నటువంటి వాళ్ళే అత్యధికంగా ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ చాలా అత్యధికంగా ఉంటారు, పేదవాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉంటారు అనేది ఒక పర్సెప్షన్ చాలా మందిలో ఉంది. ఎస్, ఈ అంజయ్య నగర్లో చిన్న అంటే 50 నుంచి 60 గజాల్లో దాదాపుగా 7 నుంచి 8 ఫ్లోర్లు నిర్మించినటువంటి బిల్డింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బయట రెంట్స్ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓయో హోటల్స్ ఉన్నాయి, కోలివింగ్ హోటల్స్ ఉన్నాయి, దాంతోపాటు హాస్టల్స్ చాలా అత్యధికంగా ఉన్నాయి. ఐటీ కంపెనీస్లో పనిచేసేటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నివసించేటువంటి వాళ్ళు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లోకి సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్లో డ్యూటీ చేసేటువంటి వాళ్ళు కానీ లేదా గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో డ్యూటీ చేసేటువంటి వాళ్ళు అంజయ్య నగర్లోకి వచ్చి ఈ హాస్టల్లో రెంట్ తీసుకొని ఉంటున్నారు. తక్కువ రెంట్ అంటే బయటికి వెళ్తే దాదాపుగా 10 నుంచి 15 వేల రెంట్ కట్టాల్సి ఉంటుంది. అదే అంజయ్య నగర్లో చిన్న జాగాలోనే పెద్ద బిల్డింగ్ నిర్మించారు కాబట్టి రెంట్ ఆల్మోస్ట్ 5,000 to 8,000 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు, మన జీవనం కొనసాగించవచ్చు అని చాలామంది ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకుంటున్నారు. సరే, వాళ్ళందరికీ కూడా ఇది షాకింగ్ వార్తగా చెప్పొచ్చు. ఒక బిల్డింగ్ కూలిపోయిన తర్వాత మిగతా బిల్డింగ్లు కూడా దాదాపుగా అదే స్థాయిలోనే ఉన్నాయి. తక్కువ ప్లేస్లో ఎక్కువ ఫ్లోర్లకు సంబంధించినటువంటి భవనాలు నిర్మించారు కాబట్టి వాటి మీద అధికారులు యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా ఇల్లీగల్గా నిర్మించారు అనేటువంటి ప్రశ్న అధికారులు వీళ్ళందరి ముందు వేయడంతో వాళ్ళందరూ కూడా అవాయకైనటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మాత్రం అంజయ్య నగర్లో 7 అంటే ఆల్మోస్ట్ 7+1 ఫ్లోర్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కూలిపోయిన తర్వాత ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత నాలా మీద వెలిసినటువంటి 5 బిల్డింగ్లను మేము వెంటనే తొలగిస్తామని హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. అంజయ్య నగర్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకి నోటీసులు ఇస్తాం, వాటి మీద యాక్షన్ తీసుకుంటామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. పోలీసులు ఇక్కడ ఎవరు రాకుండా చూసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు నిజంగా సరిగ్గా పనిచేసి ఉంటే, జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించి కొంత ప్రొయాక్టివ్గా వర్క్ చేసి ఉంటే ఇవాళ ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కాదు, ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటివి కూడా కావు అనేది సామాన్య దగ్గర నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మాత్రం అంజయ్య నగర్లో బిల్డింగ్ కొలాప్స్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారుల పనితీరు పైన, అక్రమ నిర్మాణాలపైన కొంత ప్రొయాక్టివ్గానే
సైబరాబాద్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కమిషనర్ దృష్టి పెడతారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. కేవలం ఒక ఆఫీసర్ మీద చర్యలు తీసుకున్నారు, సంతోష్ మీద. ఆయనని సస్పెండ్ చేశారు. హైదరాబాద్ వదిలి వెళ్ళొద్దు అని స్పష్టంగా ఆర్డర్లో మెన్షన్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఎన్ని బిల్డింగ్లు డెమాలిష్ చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇవాళ వర్షం ఆన్ అండ్ ఆఫ్ వర్షం పడుతుంది కాబట్టి డెమాలిషన్కి సంబంధించినటువంటి అంశం, శిథిలాల తొలగింపు అంతం కొంచెం జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది. వర్షాలు తగ్గిన తర్వాత మేబీ రేపు మార్నింగ్ నుంచి కొంత ప్రొయాక్టివ్గా శిథిలాల తొలగింపు, మిగతా బిల్డింగ్లకు సంబంధించినటువంటి డెమాలిషన్స్ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అయినా సరే అమాయకులు ప్రాణాలు కోల్పోకుండా, అక్రమ నిర్మాణాలు ఎక్కువ రాకుండా చూడాల్సినటువంటి అవసరం, బాధ్యత అధికారుల మీద ఉంది. దాని మీద ఎంత మేర సీరియస్గా దృష్టి పెడతారనేది మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.